సార్ శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఓకే ఓకే. గంధసిరి శ్రీనివాస్ గారు బాగున్నారా? ఓకే ఓకే ఓకే. మిత్రమా బాగున్నారా? బాగున్నాం. ఎప్పుడొచ్చారు నరేందర్ గారు హైదరాబాద్ నుంచి అని? నేను మొన్న వచ్చాను సార్, 5 days అవుతుంది. ఓకే 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 ఓకే. శ్రీనివాస్ గారు సార్ శ్రీనివాస్ గారు మంచి రైతు ఈ ప్రాంతంలో. యాక్చువల్గా శ్రీనివాస్ గారి డెడికేషన్ అనేది ప్రతి జూమ్ మీటింగ్లో కూడా పొద్దున్నాక పనిచేసినా కానీ సాయంత్రం పూట 8 గంటలకు మన జూమ్ మీటింగ్కు ఖచ్చితంగా హాజరవుతాడు. హాజరు కాబట్టే ఆ నాలెడ్జ్ ఉండబట్టే వారికి ఉండబడిన అనుభవానికి మన నాలెడ్జ్ని తోడు చేసుకోవటం వలన ఈరోజు ఆర్పిఎస్ ఫలితాలు అనేది ఏ రకంగా ఉన్నాయి. రెండవది తనకు ఉండబడిన 3 ఎకరాలలో కూడా మన ఆర్పిఎస్ని విత్తన శుద్ధి దగ్గర నుంచోనే వాడటం అనేది జరుగుతుంది. చాలా డెడికేషన్గా ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ థాట్స్ అనేది లేకుండా రిజల్ట్ వస్తుందా రిజల్ట్ రాదా అనేది కాకుండా, లేదు సోమన్న గారు మొత్తం కంటిన్యూషన్గా ఈ సంవత్సరం మొత్తం టోటల్గా 3 ఎకరాలకు ఆర్పిఎస్ వాడవలసిందే, ఖచ్చితంగా మీ సలహాలు సపోర్టు కావాల్సిందే అని చెప్పి స్టార్టింగ్ నుంచొని ఇప్పటి వరకు ఆర్పిఎస్ని వాడుతూ ఉన్నారు. వారి యొక్క రిజల్టు, వారి యొక్క తోట ఇదంతా కూడా ఎలా ఉంది అనేది ఇప్పుడు రైతు మాటల్లో మనం విందాము మిత్రులారా. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి సార్ ఈ సంవత్సరం ఏంది? ఆర్పిఎస్ వాడడం వల్ల మాకైతే మంచి తృప్తిగా ఉన్నాం సార్, మేము సంతృప్తిగా. సార్ అంటే జనరల్గా దిగుబడులలో కానీ ఏమన్నా తేడా అనిపిస్తుందా మీకు? సార్ దిగుబడిలో సగానికి సగం. పోయిన సంవత్సరం నేను 3 ఎకరాలు అయితే 5 క్వింటాలు చేయలేని పరిస్థితి సార్. ఇలా ఎక్కడ కూర్చొని చెట్టు కింద కూర్చొని సంబరంగా ఏ చెట్టు చూసినా కాయలే ఉన్నాయి సార్. అంతేనా సార్? ఎకరానికి 25 నుంచి 30 మేము చేసే శాతం మా శాతం పెట్టేది ఈజీగా. ఓకే. అంటే క్రాప్ అనేది ఒక క్రాప్ మంచిగా సెట్ అయిందా సార్? బ్రహ్మాండంగా సెట్ అయింది. మళ్ళీ రెండో స్టెప్ దారి లాస్తాను సార్, పైకి ప్రిపేర్ అవుతుంది రెండో స్టెప్. లేత ఎగురు సార్ అంతా. అంతేనా సార్? ఓకే ఓకే. యాక్చువల్గా మీ పిల్లలు కూడా సార్ ముదురు ఎగురు అనేది లేదు ఎక్కడ చూసినా కానీ ఏంటంటే తోట అంతా కూడా ఏంటంటే లేతగా మళ్ళీ పచ్చదనం. సారు డెడికేషన్కు తగ్గట్టుగా ఇక్కడ చూడండి క్రాప్ అనేది ఏ రకంగా సెట్ అయిందనేది. ఇది కింది నుంచొని మొత్తం టోటల్గా లేతగా ఒకసారి చూపెట్టండి శ్రీనివాస్ గారు. నిరంతరం అంటే ఇదంతా కూడా క్రాపు సెట్టింగ్. మొదటి కాపు రెండో కాపు మళ్ళీ తయారైపోయింది. ఇదంతా కూడా క్రాపు సెట్టింగ్. సార్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు నిన్న పండగకు. యాక్చువల్గా నాన్నగారి వ్యవసాయాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్ అసలు? యాక్చువల్గా సార్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, యాక్చువల్గా నాన్నగారు బాగా ఇబ్బంది పడుతున్నారు సోమన్న గారు అని చెప్పి నాతోటి మాట్లాడారు మీరు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నాకు ఆయన గత 3-4 సంవత్సరాల నుంచి బాగా పోరాటం అనేది చేస్తూ ఉన్నాడు, మమ్మల్ని మంచిగా చదివించాడు. కానీ వ్యవసాయం వద్దని చెప్తా అంటే కానీ ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఆయన పోరాటం నడుస్తూనే ఉంది అని చెప్పారు. ఈ క్రాప్ ఈరోజు మీకు చెల్లెలు గారికి అందరికీ చూపెట్టడం జరిగింది సార్. ఈరోజు ఈ క్రాప్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్ మన ప్రోడక్ట్ గురించి అని? ఏంది మీ అభిప్రాయం ఏంటిది? ఫస్ట్ అయితే సార్ అంటే తోట పరంగా అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్, ఫ్యామిలీ అంతా కూడా. ఓకే ఓకే. చెట్లు చూసాక ప్రతి చెట్టుకి ఇన్ని కాయలు వచ్చేసరికి ఓకే మాకు ఒక నమ్మకం ఉంది. ఈసారి కొంచెం అంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ పండుద్దని నమ్మకం అయితే మాకు వచ్చింది. అంతేనా సార్? కాయలు ఒక చెట్టు కూడా ప్రతిదీ కూడా కొంచెం కాయల సైజు కూడా కొంచెం బాగా అనిపించాయి. ఓకే. మందులు వాడడం వల్ల కొంచెం మాకు రిజల్ట్ కొంచెం బాగా అనిపించింది. డాడీ కూడా మిమ్మల్ని ఎక్కువ ఫాలో అవ్వడం కూడా జూమ్ మీటింగ్లో అండ్ మిమ్మల్ని మీ పర్సనల్ ఆర్పిఎస్ మందులు వాడడం కూడా జరిగింది. ఓకే ఓకే. సో దానికి తగ్గట్టు ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం యాక్చువల్గా. ఓకే. సో అందరూ ఫ్యామిలీ పరంగా అయితే డాడీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేనా సార్? ఓకే ఓకే. చాలా చాలా ధన్యవాదాలు నరేందర్ గారు. నరేందర్ గారి మాటల్లో విన్నారు కదా, పిల్లలు ఎంత తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ చూడండి శ్రీనివాస్ గారు, మనం తోటలన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. గొల్లచెర్ల ఆ ప్రాంతం అంతా కూడా మన ఆర్పిఎస్ వాడిన తోటలకు ఆర్పిఎస్ వాడని తోటలకు ఎలాంటి డిఫరెంట్ గమనిస్తున్నారు మీరు? శ్రీనివాస్ గారు చెప్పండి. తూర్పుగోదావరి జిల్లాలో మీరు అంటే సోమయ్య గారు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ధన్వంతరి ఆర్పిఎస్ 76 అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకెళ్ళడం జరిగింది. మీరు ఈ ప్రోడక్టు రైతులందరినీ
ఉత్తేజపరిచే విధంగా ఉన్నాయి తప్ప రైతులు అందరూ హ్యాపీ. ఆర్పిఎస్ వేసిన రైతు మొత్తం కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ తోటలు కూడా ఇప్పుడు మన శ్రీనివాస్ గారి తోట మా విల్లు వచ్చి చనిపోయింది కూడా బతికింది. ఇప్పుడు ఇది ఓకే ఓకే బతికి ఇట్లా అద్భుతంగా ఉన్నదంటే దానికి కారణం మీరు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఆర్పిఎస్ 76. ఓకే కాబట్టి మహబూబాబాద్ జిల్లా రైతాంగం అంతా కూడా ఓకే తప్పకుండా ఓకే ప్రతి రైతు ధన్వంతరి కంపెనీ వాళ్ళది ప్రతి ప్రోడక్ట్ ఆర్పిఎస్ 76 కానీ, సాయిల్ గార్డ్ కానీ, ఇమ్యునోరిచ్ కానీ ప్రతి ప్రోడక్ట్ని ప్రతి రైతు వాడాలని మేము కోరుతా ఉన్నాం. మీరు లాభపడాలనేదే మన సోమ్య గారి ఆలోచన తప్ప. కాబట్టి రైతులందరూ అద్భుతంగా మీరు ఆదాయం పెంచుకోండి. మొత్తం కూడా ఈ మిర్చి తోటలన్నీ కూడా బాగున్నాయి. ఇప్పటికైనా మీరందరూ నమ్మండి. ఎక్కువ గిరిజన రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా తోటలు ఎండిపోతూ ఉన్నాయి. చాలా తోటలు మొత్తం కూడా బుబ్బ, నల్లి, ఎరుపు రోగం వచ్చినాయి. దానికి కారణం అంతా కూడా ఈ విషపూరితమైన మందులు బాగా వాడుతూ ఉన్నారు. యూరియా, డిఏపి అధికంగా వాడటం వల్ల భూమిలో కార్బన్ శాతం పోయి ఈ తోటలు చనిపోతూ ఉన్నాయి. మీరు గమనించండి, అవి తగ్గించండి. ఆర్గానిక్ ప్రోడక్టు ధన్వంతరి కంపెనీ వాళ్ళది ఆర్పిఎస్ 76 కానీ మొత్తం ప్రోడక్ట్ వాడినట్లయితే మీరు అందరూ మీ కుటుంబం హ్యాపీగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే ఓకే శ్రీనివాస్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో చూడండి, యాక్చువల్గా కెమికల్ వాడిన తోటలన్నీ కూడా పచ్చదనం కోల్పోయినాయి. ఆల్రెడీ పచ్చదనం అనేది కోల్పోయినాయి. ఇంతకుముందుకు మేము ఆ ఏరియా నుంచి వస్తుంటే ఆ తోటలు